సో మొత్తానికి అంటే అటువైపు డాన్స్ వైపు వెళ్ళావు. సో బట్ నీకు వెళ్ళే ముందు పెద్దగా ఏం తెలీదు ఇలా ఉంటది ఇలా అనేసి. బట్ అంటే డాన్స్ తెలుసా ఈ స్టేజ్ డాన్స్ అంటే ఎలా ఉంటాయి, లేకపోతే నార్మల్ డాన్స్లు ఎలా ఉంటాయని అసలు తెలియదు. మరి ఎలా వెళ్ళిపోయావు? ట్రై చేద్దామని వెళ్ళాను, బాగా అనిపించింది. తర్వాత అలాగే కంటిన్యూ చేసుకుంటారు. ఓకే, నీకు బానే అనిపిస్తది అంతవరకు. ఓకే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కదా. ఫస్ట్ డాడీ చెప్పా, మమ్మీకి చెప్పలేదు. మమ్మీకి ఒక 6 months తర్వాత చెప్పా డాన్స్ కి వెళ్తున్నాను. బో 6 months కవర్ చేసావా? తెలియకుండా. ఏమన్నారు తర్వాత? తర్వాత ఏమనలేదు, ఫస్ట్ కోపడింది, తర్వాత నార్మల్. సర్లే మన కూతురే కదని. జనరల్ గా అంటే పేరెంట్స్ అనుకో ఎలాగోలాగా మనకు నచ్చినట్టు వాళ్ళు నచ్చినట్టు ఉండాలనే అంటారు. బట్ చుట్టుపక్కల ఉండే నలుగురు ఉంటారు అనమాట, వాళ్ళు వీళ్ళు ఆడుకునే మాటలు. సో స్టేజ్ డాన్స్ కి వెళ్తుంది, ఇలా డాన్సులు ఆడుతుంది, అంటే ఇవన్నీ జాతరలో డాన్సులు ఇలా ఉంటాయి ఇవి. అవి ఎలా అంటే వేరేలా అర్థం చేసుకుంటారు కదా పబ్లిక్, కొంతమంది వేరేగా అర్థం చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు, కామెంట్స్ చేయడం, అలా కింద నుంచి ఎట్లా అంటే అట్లా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం అలా చేస్తారు. అంటే స్టేజ్ కింద. ఓకే, కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు. అంటే స్టేజ్ కాదు, స్టేజ్ వరకు కాకుండా మన చుట్టుపక్కల రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అలాగే మన ముందు బాగా మాట్లాడతా అలా చెప్తారనమాట. ఓకే పర్లేదు చేసుకో అని. మన వెనకాల వచ్చి అమ్మాయి ఎలా వెళ్తుంది, డాన్స్ కి వెళ్తుంది, అవసరమా, అది ఇదని ఇలా మాట్లాడతారు. సో నీ దగ్గరికి వచ్చే ఏమైనా నీతో పాటు ఎవరైనా అన్నారా? చాలా మంది అన్నారు, కానీ అవన్నీ పట్టించుకోకూడదు, మన పాటికి మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలని అర్థమైంది. మనం ఎంత పట్టించుకోపోయినా అంటే కొంతమంది అంటారు, సో ఏంటి ఇలా అంటే అలా అనకూడదేమో కానీ బరి తెగించిందా ఇలాంటివి ఏంటి అని కొన్ని వస్తాయి. సో అలాంటివి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటది. కష్టమే కానీ తప్పదు కదా, ఇంట్లో గడవాలంటే వెళ్ళక తప్పదు, అందుకోసం వెళ్ళాల్సి. సో అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళావా? ఫ్యామిలీ ప్రాబ్లమ్ అయింది. ఎందుకని? అంటే డాడీ గారు ఉన్నారు చేస్తారు, డాడీ ఉన్నాడు బాగున్నాడు చేస్తూ ఉన్నాడు, కొద్దిగా ఫైనాన్స్ ఇష్యూ వచ్చింది. ఆ టైంలో ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేశా, షాప్ లో పని చేశాను, అలా చేస్తూ వెల్కమ్ కి వెళ్తూ ఉన్నా. మళ్ళీ ఇట్లా డాన్స్ కి వచ్చా. షాప్ లో చేసావు, తర్వాత ఈవెంట్ వెల్కమ్ పార్టీ వెల్కమ్స్ కి వెళ్ళావు, తర్వాత ఇప్పుడు డాన్స్ కంటిన్యూ. అంటే స్టార్టింగ్ నుండే నువ్వు ఇంకా వర్క్ లోకి దిగిపోయావా? డైరెక్ట్ వర్క్. అంటే డాడీకి కొంచెం హెల్ప్ చేయొత్తుగా ఉందామని, అవును హెల్ప్ చేద్దామని. ఏంటి అంత అప్పు ఏమైంది? షాప్ పెట్టాడు, ఫైనాన్స్ అవి తీసుకున్నారు, మళ్ళీ యాక్సిడెంట్ అయింది డాడీ కాల్కి, రాడ్ వేశారు, దానివల్ల కొద్దిగా ఇంట్లో ప్రాబ్లమ్స్, మళ్ళీ వర్క్ ఏం చేయకూడదు ఇంట్లోనే, అందువల్ల మళ్ళీ అది రికవర్ అయినాక మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తారు. అది స్టమక్ కి పేగు హోల్ పడింది అని చెప్పి దానివల్ల మళ్ళీ ఆపరేషన్ అయింది. అలా 3-4 ఆపరేషన్స్ అయ్యాయి. ఇంకా అందువల్ల కంటిన్యూగా ఇంకా షాప్ లో పని చేసుకుంటా అలా డాడీని చూసుకుంటా. మీరు ఎంతమంది? ఒక్కదాన్ని. సింగిల్ క్వీనా? అవును, సింగిల్. ఓకే, అంటే బ్రదర్ గానీ సిస్టర్ గానీ ఎవరు లేదు. సో వాళ్ళు ఎవరైనా ఉంటే పని చూసుకుందరేమో కదా. అవును, ఖచ్చితంగా. నేను మమ్మీ డాడీ అంతే, ఎవరు రారు, ఎవరు చూడరు. అంటే రిలేటివ్స్ ఉంటారు కదా? రిలేటివ్స్ ఉన్నారు కానీ ఎవరు లవ్ మ్యారేజ్ అని చెప్పి మమ్మీ డాడీ లవ్ మ్యారేజా? అవును. ఓ, అందుకోసం వాళ్ళు ఎవరు మాట్లాడరన్నమాట. అదేంటది? అంటే మాట్లాడితే ఏమైనా ఇవ్వాల్సింది వస్తుందేమో అలా. సో ఏంటి రిలేటివ్స్ అంటే ఎప్పుడు ఏదో ఇవ్వాలి ఏదో తీసుకోవాలని ఉంటారా? వాళ్ళు అసలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇంతవరకు వాళ్ళు మాతో మాట్లాడింది లేదు, వచ్చింది లేదు. ఒక్కసారి డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు వచ్చారు, పిలిస్తే అప్పుడు కూడా వచ్చారు. అప్పుడు కూడా అడిగా నేను చాలా వరకు, డాడీకి బాగాలేదు, మా దగ్గర అంత అమౌంట్ లేదు చూపించడానికి, మీరు చేయొచ్చు కదా అని చెప్పి మా నాన్నమ్మకి చెప్తే తను వచ్చి నాకు తెలీదు, మీ అత్త వాళ్ళు ఒప్పుకోరు నేను చెప్పినా, అది ఇది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే చనిపోతే చెప్పండి మేము వచ్చి చూసుకొని పోతాం అన్నట్టుగా చెప్పారు ఫేస్ ముందే మాకు. సీరియస్ ఉంది, తిరుపతిలో ఉన్నాము, అలా చెప్తారు. చెప్పాను అప్పటికి, చూడండి మా దగ్గర అంత అమౌంట్ లేదు, ఉన్నదంతా చూపించాం, మీరు ట్రై చేయొచ్చు కదా అంటే వాళ్ళు లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఎందుకు బతకడు, చచ్చిపోతే చెప్పండి వచ్చి చూసుకొని వెళ్తాం అని చెప్పారు. మా నాన్నమ్మ కూడా అదే మాట చెప్పి వెళ్ళిపోయి. రిలేటివ్సే? వాళ్ళ సిస్టర్ అందరు వచ్చారు, వచ్చి అందరు చూసుకొని అదే మాట చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత రికవరీ అయిందా? లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పారు. తీసుకొచ్చిన ఒక 5 days కి డాడీ
చనిపోయారు. అంటే డాక్టర్లు కూడా తీసుకెళ్ళిపోమన్నారా? ఇంకేం చేయలేము, లాస్ట్ స్టేజ్, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి. అయ్యో. ఇంటికి తీసుకొచ్చినాక 5 days డాడీ డెత్. అప్పుడు కూడా రాలేదు వాళ్ళు. అది ఇంకా అందరూ కాల్ చేసి గట్టిగా మాట్లాడితే అప్పుడు వచ్చారు చూసుకోవడానికి. ఇలా చనిపోయినప్పుడు మీరు రావాలి కదా, ఖచ్చితంగా మీరు ఉండాలి కదా, అది ఇది అంటే అప్పుడు తోడుకొచ్చి మా నాన్నమ్మని చూపించి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. ఏంటి ఏం బాగాలేదు? అదే బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి డాడీకి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతా ఉన్నాడు పెయిన్ కి, అది బాడీ అంతా పాకేసి ఇన్ఫెక్షన్ అయిపోయింది అన్నమాట. అందువల్ల ఆ కాల్ పెయిన్ కి ఎక్కువ వాడారా? పెయిన్ అంటే డాడీ పెయింటింగ్ మేస్త్రి, ఇంకా వర్క్స్ కి వెళ్తా ఉంటాడు కాబట్టి ఇంకా ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి కాలికి పెయిన్ కిల్లర్స్ ఇవి ఎక్కువ వాడుతా ఉన్నాడు. అందువల్ల బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. అది ఒక్కసారి హార్ట్ కి వచ్చేసింది అన్నమాట. సో అంటే డబ్బులు లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది అనుకోవచ్చా? అవును, ఖచ్చితంగా. ఉంటే ఈ రోజు మీ డాడీ ఉండురా? ఉండు. అప్పటికి చాలా ట్రై చేసాము కానీ మా చేతులు దాటిపోయి మాకు లేట్ గా తెలిసింది, తెలియడం కూడా. అంటే ఇప్పుడు డాడీ, మమ్మీ, మీరు, మీ ముగ్గురే? మేము ముగ్గురు. అంటే నువ్వు మమ్మీనే చూసుకోండి అదంతా? అవును, ఎవరు రారు, ఎవరు చూడరు కూడా. సో ఎందుకు అంత కఠినంగా ఎందుకున్నారు? అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత అయినా ఓకే మన వాళ్ళే కదా యాక్సెప్ట్ చేస్తారు కదా. అంటే వాళ్ళు క్యాస్ట్ వేర్ అని చెప్పి మమ్మీని దూరం. అంటే మమ్మీ వాళ్ళు క్యాస్ట్ వేరా? ముస్లిమ్స్. అట్లా అన్నమాట. ఎందుకు చేసుకుందాం, మ్యారేజ్ అయినాక కూడా చాలా సార్లు వచ్చారు, గొడవలు పెట్టారు, వదిలేస్తాయి మీకు ఇంకో పెళ్లి చేస్తాం, ఎందుకు అమ్మాయి అది ఇది అని చెప్పారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా? మమ్మీ ప్రెగ్నెంట్ టైంలో, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వదిలేమన్నారా? వదిలేస్తే వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం, అమ్మాయి మనకి సెట్ కాదు అది ఇది అని మాట్లాడారు డాడీ తరపున. కానీ నాకు అమ్మాయి కావాలని అప్పుడు తిరుపతి నుంచి డాడీ అక్కడ వదిలేసి రాజంపేట వచ్చేసాడు అన్నమాట, దూరంగా. సో మమ్మీ వాళ్ళ పేరెంట్స్ గానీ వాళ్ళు మాట్లాడతారు, వస్తారు, అమ్మమ్మ వాళ్ళు వస్తారు, అందరు వస్తారు, మాట్లాడతారు. బాగానే చూసుకుంటారా? వాళ్ళు పర్లేదు. ఓకే. విజయవాడలో ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడు. సో ఎప్పుడైంది డాడీది ఇలా? మార్చ్ జనవరి 28 ఇయర్ 24. అప్పుడే తర్వాత నువ్వు మళ్ళీ వెళ్ళావా ఏమని డాన్సులు దీనికి ప్రోగ్రామ్స్ కి? వెళ్ళాను, డాడీ చనిపోయారు. అమౌంట్ కావాలి కదా, చూపించాలన్నా ఇంట్లో ఏదైనా చేయాలన్నా అమౌంట్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు దేనికోసం కష్టపడుతున్నావు నువ్వు? అప్పులు ఉన్నాయి కదా ఫైనాన్షియల్ గా, ఇంట్లో ఇల్లు గడవాలి, మమ్మీని చూసుకోవాలి. అంటే జనరల్ గా ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు, నేను యాక్చువల్లీ ఇది 4th ఇంటర్వ్యూ అనుకుంటా అంటే ఈ టైప్ ఆఫ్ డాన్సర్స్ చేయడం. సో ప్రతి ఒక్కరిలో కూడా ఒక పెయిన్ స్టోరీ కనిపిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా జెన్యూనిటీ అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు అవసరం వచ్చి ఎవరి సాయం అందక మన కాళ్ళ మీద మనం నిలబడాలనే దీంట్లోకి వస్తారా? ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు డబ్బు కోసమే, అంటే ఐ మీన్ కష్టపడి సంపాదించుకోవాలి, అందుకోసమే. ఇప్పుడు షాప్ కి వెళ్తే మనకు వచ్చే అమౌంట్ సరిపోదు, అదే ఈవెంట్స్ ఒక మంత్లీలో ఒక 10 చేసుకున్నా చాలు మనీ, అక్కడికి సెట్ అయిపోతుంది అనమాట. ఓకే. అందుకోసం ఏంటి ఎంత వస్తుంది అంటే జనరల్ గా ఇలాంటి స్టేజ్ డాన్సులు అవి లక్షల్లో వస్తాయి అని అన్నాను. అంత రాదు, 4-6 అంతే. అంతే ఒక ఈవెంట్ కి? అవును. మరి ఎందుకు బయట టాక్ అంత ఉంది, లక్షల్లో సంపాదిస్తారు అది? అసలు అంత వస్తే ఇలా ఎందుకుంటామండి, అంత రాదు, తక్కువే. ఇంకోటి ఏంటంటే నేను చూసింది జనరల్ గా స్టేజ్ మీద డాన్సులు చేస్తున్నప్పుడు కింద ఉంటారు కొంతమంది జనాలు, సో ఆడియన్స్. సో వాళ్ళని ఐ మీన్ ఫోటోలు తీయడం కానీ లేకపోతే ఏమైనా చేతులు కానీ పట్టుకొని లాగడం కానీ ఏదో కొంచెం వల్గర్ కొంతమంది ఉంటారు, అందరు కాదు కొంతమంది ఉంటారు. సో అలాంటివి చూస్తారా మీరు? ఖచ్చితంగా ఉంటారు, చాలా మంది ప్రతి ఈవెంట్ లో ఉంటారు, ఒక ఈవెంట్ అని కాదు, అలా చాలా మంది డాన్స్ చేస్తా వల్గర్ గా చేస్తారు ఖచ్చితంగా అమ్మాయిలతో. మరి ఎలా ఇవన్నీ మీరు ఎలా ఫేస్ చేసి వెళ్తారు ముందుకి? అయితే స్టార్టింగ్ లో అలా వచ్చింది నాకు కూడా, చేతులు వేయడం. అప్పటి నుంచి ఎవరైనా ఆడియన్స్ డాన్స్ చేస్తా ఉన్నా వేయమన్నా వేయను, స్టేజ్ దిగైనా వెళ్ళిపోతా గానీ వాళ్ళతో చేయను అనమాట. సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు చేస్తుంది డాన్స్ అయినా వాళ్ళు చూసే చూపు మాత్రం వేరేలాగే ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఉన్న ఆ సినారియో అలాంటిది. సో వాళ్ళు చూసే చూపులు అలా ఉంటాయి, అండ్ అక్కడ చాలా మంది డ్రింక్ చేసిన వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఉంటారు అనమాట. సో ఇలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదా? గొడవలు కూడా అయితే
ఇప్పుడు ఆడియన్స్ కింద ఉంటారు కదా, వాళ్ళు ఉమ్, ఎట్లా అంటే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు, అప్పుడు ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఉమ్, ఇక్కడ మా బాయ్స్ ఉంటారు కదా, ఉమ్, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి గొడవలు అవుతాయి. ఉమ్, ఈవెంట్ మధ్యలో ఆగిపోవడం ఉమ్. ఇలా కూడా జరుగుతుంది. సో జనరల్ గా అంటే మీరు ఎక్కడెక్కడికి ఈవెంట్స్కి వెళ్తారు కదా, లోకల్లో ఉంటారు కదా, మరి లోకల్ వెళ్తానే గొడవలు అయితే మనకే ప్రాబ్లమ్స్ అని ఉండదు. ఇంతవరకు అట్లా ఏమని రాలేదు. ఉమ్, అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటారండి అయితే. ఉమ్. ఇంతవరకు లోకల్ ఏ గొడవలు లేవు మాకైతే. ఓకే. ఇంకోటి ఏంటంటే జనరల్గా అంటే కొంతమంది ఉన్న టాక్ ఏంటంటే ఇలా వెళ్ళే వాళ్ళకి అమ్మాయిలకి అక్కడ కొంతమంది కొన్ని కొన్ని ఆఫర్స్ చేస్తారు, సో ఇలా అడగడాలు ఉంటాయని విన్నాం. సో అది నిజమేనా? నాకైతే ఇంతవరకు అట్లాంటివి ఏం రాలేదు. ఉమ్, ఉన్నాయి, కొన్నేమో ఉన్నాయి. ఉమ్, కొంతమంది ఉన్నారు కాబట్టి అలా అడుగుతారు ఖచ్చితంగా. ఉమ్, మాకైతే ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు. ఉమ్. అంటే చాలా మంది ఇలాంటివి ఉన్నాయి ఫేస్ చేస్తారు. కొంతమంది అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు, దానికి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతారు. అవును, కొంతమంది ఖచ్చితంగా. దాన్ని రిసీవ్ చేసుకుని వెళ్తుంటారు అని అంటారు అనమాట. అవును, సో అంటే ఖచ్చితంగా. స్టార్టింగ్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఈవెంట్ బుక్ చేసుకున్నాం అంటే ఒక 4-5 అమ్మాయిలు వచ్చినప్పుడు అందరి కళ్ళు ఒకలా ఉండవు కదా, ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. సో అలాంటివి అయితే ఆఫర్లు పెడతారు కదా. వస్తాయి, కొంతమందికి వస్తాయి. నాకైతే ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు. వెళ్తాను, ఈవెంట్ చేసుకుని సో వచ్చేస్తాను. ఇప్పటి వరకు అయితే నువ్వు సేఫ్. అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడను కదా, ఎందుకు? వెళ్ళానా ఈవెంట్ చేసుకున్నాను వచ్చేసాను అంతే. ఎందుకు మాట్లాడు అంటే మాట్లాడితే ఏమైనా అవుతాయనా? అట్లా కొద్దిగా భయం అనమాట. నీకా? ఎవరే నీకు భయమా? అంటే ఎవరు ఎలా ఈ ఉంటారు కట్అవుట్ కి నువ్వు అక్కడ ఉన్నదానికి ఇక్కడ భయం అంటుంటే అసలు నమ్మలేకపోతాను. నిజంగా. అసలు ఎవరితో మా టీం మెంబర్స్ తో తప్ప నేను బయట టీంకి వెళ్ళినప్పుడు అసలు ఎవరితో మాట్లాడను. ఎందుకని? సైలెంట్. స్టేజ్ మీద కూడా అంతే. ఏదో డబుల్ గా ఉంది అంటే స్టెబుల్ గా చెప్తున్నావా నిజంగానే చెప్తున్నావా? మా టీమ్ లో మాత్రం నేను బాగా ఆడుకుంటా, ఎగురుతా స్టేజ్ మీద, ఫుల్ కామెడీగా. బయట ఈవెంట్స్కి వెళ్తే సైలెంట్ గా ఉంటా. ఇంకోటి ఏంటంటే అంటే జనరల్ గా ఇప్పుడు ఈవెంట్స్ కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఎక్కువ పోదు కపుల్స్ ఉంటారు, ఎక్కువ లవర్స్ ఉంటారు, పేర్స్ ఉంటారు. ఆ పేర్స్ లోనే కొంచెం మ్యాజిక్ మొదలవుద్ది, లవర్స్ గా మారుతారు. కొంతమంది పెళ్లి చేసుకుని వెళ్తారు, కొంతమంది విడిపోయి ఇంకో దగ్గరికి వెళ్తారు అంటారు. సో మీ దాంట్లో మీకు పేరు ఎవరు, మీ దాంట్లో పేరు ఎవరెవరు ఉన్నారు? దాంట్లో అయితే నాకెవరు పేరు లేరు, మా టీమ్ లో పేర్స్ ఉన్నారు. మీ దాంట్లో ఉన్నారు, నీకు లేరు, అది మీరు నమ్మాలి. నిజంగా లేదు. నేను నార్మల్ గా వెళ్తాను చేసుకున్నాను, బాయ్స్ అందరితో వేసండి, పేర్స్ ఎవరు లేరు అన్నమాట. ఆల్రెడీ అందరు పేర్స్ ఉన్నారు, మనం ఎవరికి పేరు వెళ్తాం, ఎవరికి వెళ్ళలేదు కదా. ఓకే, అంతే. ఇప్పుడు చెప్పు, లవ్ ప్రపోజల్ వచ్చాయా? కాలేజ్ లో వచ్చాయి. ఇప్పుడు అప్పటికైనా ఇప్పుడే బాగున్నావు కదా. అంటే అప్పుడు వచ్చాయి, ఇన్స్టాలో వస్తా ఉంటాయి. ఇన్స్టాలో చూస్తున్న కొద్దీ అంటే మంత్లీ ఏదో మంత్లీ ప్యాకేజ్ పెరుగుతున్నట్టు నీ అందం కూడా పెరుగుతూ వస్తుంది. సో అంటే ఇప్పుడే ఎక్కువ ప్రపోజల్ వచ్చి ఉంటాయేమో అని. అంటే ఇన్స్టాలో చాలా వచ్చాయి. ఏం చేసావు, ఎలా రిప్లై ఇచ్చావు? ఎలా చూసి వదిలేసాను. అంతేనా? అంతే. ఎంత ఫీల్ అవుతారు తెలుసా? పర్లేదు. ఎందుకని అంత కఠినంగా నిర్ణయాలు తీసుకున్నావు? అలా ఏం లేదు, క్యాజువల్ గా ఎందుకులే అని ఇప్పుడే. కాదు, నాకైతే ఒకటి తెలిసింది, అది నిజమా కాదో కానీ మరి నేను అడగొచ్చా? అంటే ఈ లవ్ అనేది పక్కన పెడితే నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, సో డివోర్స్ అయ్యే అని విన్నా, అవునా కాదు? నిజమేనా? నిజమే. నేనైతే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కరెక్ట్ అయితే. సో ఏంటి అంటే నీకు చూస్తే 20 years, సో 20 years కి పెళ్ళి అయిపోయి డివోర్స్ కూడా. ఎందుకు అలా జరిగింది, ఏంటి అసలు? డాడీ చనిపోయాక చేశారనమాట. డాడీ ఇయరే కదా చనిపోయారు? డాడీ డెత్ అయిపోయినాక 10 days కి మ్యారేజ్ చేశాను. 10 days కి మ్యారేజా? 11 days కి 12 days కి కార్యం ఉంటది కదండి. అది అయిపోయింది మరుసటి రోజు వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు వాళ్ళు. నాకైతే ఇష్టం లేదు, చెప్పా నేను చేసుకోనని చెప్పి. అప్పటికి మా అన్న వచ్చారు, ఈవెంట్స్ లో అన్న వచ్చి మాట్లాడారు, అది ఇదని మాట్లాడితే సరే చేసుకోమని చెప్పారు. మళ్ళీ ఇంటికి వచ్చారు, మళ్ళీ మాట్లాడారు, చేశారు. ఇలా చేసుకుంటే సర్లే ఒక 5 months 6 months టైం ఇస్తాం, తర్వాత చేసుకుందాం అని చెప్పారు. ఒకరోజు ఈవెంట్కి వెళ్ళొచ్చా, అంతే, నైట్ వచ్చా, సడన్ గా రేపు మార్నింగ్ మ్యారేజ్ అని చెప్పారు. నేనే షాక్. నైట్ ఈవెంట్ చేసుకుని మార్నింగ్ పెళ్ళే? నైట్ ఈవెంట్ చేసుకోవచ్చా, 1 ఏమో అవుతుంది ఆ టైంలో. ఆ టైంలో చెప్పింది మమ్మీ నీకు మ్యారేజ్ అని. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఇంకా సరే అని చెప్పి చేసుకుందాం. నువ్వు ఒప్పేసుకున్నావు?
అంటే మమ్మీ అంటే అడగలేదా పెళ్లి కొడుకు ఎవరు ఏంటి ఏం చేస్తుంటారని అంటే ముందు నుంచి టాపిక్ మాట్లాడుతున్నారు నేను Okay. వద్దు అది అని చెప్తున్నాను. అబ్బాయి కోయిట్ చెప్తూ ఉన్నా ఆహా, కానీ కువైట్ లో ఉంటారా అబ్బాయి కోయిట్ ఓకే మొత్తం వాళ్ళ రిలేటివ్స్ అందరూ కోయిట్ లో ఉంటారు. ఆహా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇక్కడ ఉంటారు అంతే. ఇంకా చెప్తూ ఉన్నా సర్లే ఇంకా మమ్మీ చేసుకోలేదంటే నేను చనిపోతా అలా బెదిరించింది అనమాట. మమ్మీ గారు ఇంకా ఆమె కోసం సర్లే అని ఒప్పుకున్నా. డాడీ చనిపోయిన 10 days కే మళ్ళీ పెళ్లి దానికంటే అంటే వాళ్ళు అమ్మాయి ఒకటే కదా, ఈవెంట్స్ ఎలా వెళ్తుంది, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, ఫైనాన్షియల్ గా కూడా మేము చూసుకుంటాం. అచ్చా పెళ్లి కొడుకు వల్ల అలా చెప్పారనమాట. అబ్బాయిని మేము చూడలేదు, మమ్మీ చూడలేదు, ఎవరు చూడలేదు. వాళ్ళ బ్రదర్ ని వాళ్ళ తమ్ముడిని అంతవరకే మేము చూస్తుంది. ఇంకా వాళ్ళు అట్లా మాట్లాడితే సర్లే ఎప్పుడైనా వెళ్ళాల్సిందే కదా ఒక ఇంటికి అని చెప్పి మమ్మీ మ్యారేజ్ చేసేసింది. తర్వాత తెలిసింది వాళ్ళంతా సైకో అని అబ్బాయి వాళ్ళు. సరే పెళ్లి 10 days డాడీ గారు చనిపోయిన 10 days పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన 2 months కే మళ్ళీ డివోర్స్ అంట. 2 months కూడా కాదు, ఇంకా తక్కువే, ఒక 15 days. 15 ఎక్కువ లేదు నిజంగా. 15 రోజులు. ఏం జరుగుతుంది చారి గారు అసలు? వాళ్ళ ఇంట్లో ఉండింది నేను ఒక 10 days ఉన్నా, మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. ఎందుకు ఆ షార్ట్ పీరియడ్ లో ఏం జరిగింది? ఆ 10 days లో ఏం జరిగింది? అంటే ఒక వ్యక్తి లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకున్న తర్వాత ఎలా ఉన్నా వాళ్ళతోనే ఉంటారు. విడిపోవాల్సి వచ్చిందంటే పెద్ద రీజన్ ఉంటేనే విడిపోతారు అనమాట. ఏంటి ఆ 10 days లో ఏంటి అంత రీజన్స్? చెప్పుకోలేను, చాలా పెద్దవి ఉన్నాయి. అంటే మమ్మీతో మాట్లాడకూడదు, మమ్మీ రానకూడదు. అంటే వాళ్ళకి స్టార్టింగే తెలుసు మమ్మీ ముస్లిం అని. తర్వాత చెప్తున్నారు మ్యారేజ్ అయినాక మీ మమ్మీ ముస్లిం అని నాకు తెలియదు, అయితే మీ మమ్మీ రాకూడదు. మా అత్త కూడా అన్నాం ముస్లిమ్స్ వాళ్ళని తీసుకొచ్చి ఇంటి కోడలు చేశారా, అలా సూటుపుటు మాటలు. మమ్మీ కాల్ చేసిన ఎందుకు చేస్తుంది, మమ్మీ అసలు మీ ఇంటికి రాకూడదు, అక్కడికి రాకూడదు, నేను అక్కడికి వెళ్ళకూడదు, రిలేటివ్స్ తో ఎవరితో టచ్ లో ఉండకూడదు, అక్కడే ఉండాలంట. అలా చాలా జరిగాయి, గొడవలు చాలా అయ్యాయి. అందువల్ల నా వల్ల 10 days లోనే నా వల్ల కాదు మమ్మీ, నేను అసలు ఉండను అని చెప్పి వచ్చాక కూడా అవుతుంటే ఇలా కాదని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను అనమాట. నువ్వే అవన్నీ పెడితే వాళ్ళు ఇంకా మళ్ళీ మాట్లాడి మాకు రిజిస్టర్ ఆఫీస్ లో తీసుకెళ్లి పెద్దల సమస్యలో కాగితాలు ఇప్పించారు. అక్కడే తేలిపోయింది. అక్కడే. సో అందుకే పెద్ద ప్రాసెస్ లేదు. కోర్టు అంటే కొంచెం ఇప్పటికి తిరుగుతుంది. ఇప్పటికి తిరుగుతూ ఉన్నాను. అక్కడికి వెళ్ళాం కాబట్టి కొద్దిగా తొందరగా అయిపోయింది అనమాట. ఓకే ఓకే. సో మమ్మీ అప్పుడు ఒప్పుకుందా? అంటే ఏమైనా చెప్పిందా ఇప్పుడే ఎందుకు ఆలోచించు ఇలా ఏమైనా? లేదు, నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా చేసింది. 15 రోజులకి విడిపోతానంటే ఇష్టం అని ఓకే అని చెప్తారా? అంటే మమ్మీ చూసింది కదా, అక్కడికి ఒక రోజు వచ్చింది, అక్కడ ఎంత టార్చర్ పెట్టి మమ్మీ చూసింది. మమ్మీ ఆ ఈవినింగ్ వచ్చేసింది అనమాట చూసి. ఇంకా మమ్మీ కూడా చూసి, ఇంకా మా సిస్టర్ వచ్చారు, మా పెద్దమ్మ వాళ్ళు, తను కూడా చూసి ఎంత మంచి అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి నువ్వు ఇలా చేసావు అది ఇది అని మాట్లాడి ఇంకా అందరూ మమ్మీని వేసుకున్నారన్నమాట. చెప్పాం కదా ఇప్పుడు వద్దని, మంచోడు మంచోడు అని చెప్పి ఇచ్చావు, ఇప్పుడు చూడు ఎంత అయిందో అని చెప్పి. అసలు మండపంలో కూడా మ్యారేజ్ అయినప్పుడు అమ్మాయిని తీసుకెళ్తారు కదా ఇంటి, అప్పుడు కూడా మా మమ్మీకి చెప్పలేదు నన్ను తీసుకెళ్తున్నామని. వాళ్ళ పాటికి వాళ్ళు కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. మమ్మీని అక్కడే వదిలేశారు మండపంలో. మమ్మీ అక్కడ ఏడుస్తుంది, చెప్పలేదు. ఫోన్ లేదు నా దగ్గర అప్పుడు, తన దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. అప్పుడు గొడవలు స్టార్టింగ్ మ్యారేజ్ అయినప్పుడే, అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి గొడవలు. సో యాక్చువల్ అయితే అంటే ఇంత తెలుసు కదా ముందు, ఏదైనా పెళ్లి చేసుకుంటారంటే కొంచెం ఆలోచిస్తారు కదా, ఎలాంటి ఫ్యామిలీ ఏంటని కొంచెం ఆరాధిస్తారు కదా. ఇంట్లో మా సిస్టర్ ఉంది పెద్ద కోడలుగా, తను చెప్పింది మంచిది అది, నేను బాగా చూసుకుంటా అది ఇది అని చెప్పి తీసుకెళ్లారన్నమాట. తన మాట నమ్మి మా మమ్మీ ఇచ్చింది అనమాట. మరి ఆవిడ అడగలేదా అసలు? మళ్ళీ అంత గొడవ నాకు తను ఏం మాట్లాడలేదు అసలు, సైలెంట్ అయిపోయింది. అడుగుతున్నా ఏం మాట్లాడట్లా, వెళ్ళిపోవడం, సైడ్ వెళ్ళిపోవడము అలా చేసింది అన్నమాట.